ఫ్రెండ్స్ ఇది నథింగ్ ఫోన్ 4A Pro. ఈ వీడియోలో మనం దీని కంప్లీట్ రివ్యూ చూద్దాం. ఒక 1 మంత్ పైన ఈ ఫోన్ నేను యూజ్ చేశాను. పర్సనల్గా యూజ్ చేశాను. నా మెయిన్ సిమ్ వేసుకొని మరి యూజ్ చేశాను. అండ్ ఈ 1 మంత్లో షిరిడీలా కూడా వెళ్ళాను. ఒక ట్రిప్ కూడా వేసాను. కంప్లీట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫోన్తో మొత్తం చూద్దాం. పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది అన్ని వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ ఈ ఫోన్ స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మళ్ళీ నేను చెప్పను, ఆల్రెడీ ఫోన్ అన్బాక్సింగ్లో కూడా మీరు చూసే ఉంటారు. బోర్ కొట్టించిన ఒకవేళ మీకు స్పెక్స్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఎలాగో వీడియోలో ఒక్కొక్కటి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ దీనిలో మెయిన్ పాజిటివ్ వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ అండ్ ప్రెజెన్స్ అని చెప్పొచ్చు. ఫోన్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు కొద్దిగా యూనిక్ లుక్ అయితే ఇస్తుంది. చాలా మంది ఈ ఫోన్ అడిగారు నా దగ్గరకు వచ్చేసి, తెలియని వాళ్ళు ఏంది ఫోన్ అని చెప్పేసి. అండ్ తెలిసిన వాళ్ళు అయితే ఈ ఫోన్ ఎందుకు వాడుతున్నావు అని చెప్పి అడిగారు, ఎలా ఉందని కూడా అడిగారు. అంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఫోన్ మీద, ఎంతో కొంత ఇంట్రెస్ట్ అవుతుంది పబ్లిక్ కి. మెయిన్ ఇంట్రెస్ట్ అవడానికి రీజన్ వచ్చేసరికి డిజైన్. ఈ ఫోన్ మీకు డైరెక్ట్ ఎక్కడైనా మీరు చూసారనుకోండి, మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఫోన్ చేతిలో తీసుకోవాలనిపిస్తుంది, ఈ ఫోన్ని చూడాలనిపిస్తుంది. అంత డిఫరెంట్గా అయితే ఉంటుంది. నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్లో హైలైట్ అంటే మాత్రం ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. ఈ బ్యాక్ సైడ్ ఉంది చూసారా ఇది. అండ్ ఇది మీకు చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు మీకు టైం కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ మీకు ఏదన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయి అనుకోండి, ఒక మనిషి ఇలా నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు స్క్రీన్ లో. జొమాటోలో మీరు ఏమైనా ఆర్డర్ పెడితే అక్కడ మీకు టైమర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు వాల్యూమ్ తగ్గిస్తున్నా పెంచుతున్నా కానీ మీకు ఇక్కడ యానిమేషన్ లాగా వస్తూ ఉంటుంది. ఇట్లా చాలా ఉంటాయి దీనిలో. అండ్ ఇవన్నీ నేను మీకు అన్బాక్సింగ్ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా చూపించాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ఆల్వేస్ ఆన్ క్లాక్ అనమాట. టైం కోసం నేను మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి ఇలా చూసుకోవాల్సిన అవసరం లేదు. టైం నాకు డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది నాకు బాగా అనిపించింది. ఏదన్నా నాకు నేను నోటిఫికేషన్స్ వచ్చి నేను మిస్ అయ్యాను, మెసేజ్లు ఏమైనా ఉన్నాయనుకోండి, మిస్డ్ కాల్స్ ఏమైనా వచ్చినా కానీ ఒక మెసేజ్ రూపంలో బ్యాక్ సైడ్ మీకు ఒక సింబల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే నాకు ఏదైనా నోటిఫికేషన్ మిస్ అయ్యానని చెప్పేసి నేను చూసుకుంటా ఉంటాను. ఇది నాకు బాగానే అనిపించింది డిస్ప్లే అయితే ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో. అండ్ కొన్ని విషయాల్లో నాకు అంత నచ్చలేదు. లైక్ కెమెరా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు గ్లిఫ్ మిర్రర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎనబుల్ చేసాం అనుకోండి, ఈ గ్లిఫ్ ఇక్కడ మిర్రర్ లాగా కనిపిస్తుంటుంది. ఇది అసలు ఏమీ అర్థం కాదు, ఏదో మన బోతంలా కనిపిస్తుంటుంది కానీ అంత యూస్ఫుల్ అయితే అనిపించలేదు. గ్లిఫ్ మిర్రర్ ఏంటంటే మనం ఎలా ఉన్నామో మనం ఫోటో తీస్తుండే, ఇలా ఎవరైనా మనం ఫోటో తీస్తున్నారు అనుకుంటే అవతల సైడ్ నుంచి మనం కనిపిస్తూ ఉంటాము, మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవచ్చు. అది అంత క్లియర్గా అయితే అనిపించలేదు నాకు. చిన్న చిన్న వాటికైతే మాత్రం నాకు ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది మొత్తం మీకు యూనిమెటల్ బాడీ. ఇది మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే కాదు, ప్లాస్టిక్ కాదు, మొత్తం మెటల్ బాడీ, ఇది అల్యూమినియం. అండ్ సైడ్స్ కూడా మీకు మెటల్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇది కార్నింగ్ లాగా 7A ప్రొటెక్షన్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. చాలాసార్లు ఫోన్ కింద కూడా పడింది. అండ్ ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద కూడా మీకు పెద్ద పెద్ద గీతలు కనిపిస్తూ ఉంటాయి. నేను స్క్రీన్ గార్డ్ యూస్ చేయలేదు, కేస్ కూడా యూస్ చేయలేదు. అండ్ ఫోన్ ఏం డ్యామేజ్ అవ్వలేదు, సైడ్స్ కి ఇంపాక్ట్ పడింది కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే నాకు అనిపించలేదు. కానీ మీరు యూస్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కేస్ కొనుక్కోండి, ఎందుకంటే ఫోన్ కొద్దిగా స్లిప్పరీ ఉంటుంది. కేస్ ఖచ్చితంగా యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా వేయించుకోండి, ఎందుకంటే స్క్రీన్ మీద మీకు గీతలు అయితే భయంకరంగా పడుతున్నాయి. ఫోన్ చేతిలో ఉన్నప్పుడు మాత్రం మీకు ఎక్కడ చీప్ అండ్ ఫీలింగ్ ఉండదు, చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ జనరల్ యూస్, కాల్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు యూఐ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కడ మనకి బ్లోట్వేర్ ఉండదు, ఎక్కడ ల్యాగ్స్ ఉండవు, సింపుల్ ఉంటుంది యూఐ. అండ్ నీట్గా యూస్ చేసుకోవచ్చు, ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. మెయిన్ నేను యూస్ చేసే యాప్స్ అని హోమ్ స్క్రీన్లో పెట్టేస్తాను. నేను ఫోన్ పే కానివ్వండి, యూట్యూబ్ రిలేటెడ్ కానివ్వండి, ఈవెన్ గూగుల్ ఏఐ మోడ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. డైరెక్ట్ అక్కడి నుంచే యూస్ చేయొచ్చు. మొత్తం ఒకటే స్క్రీన్లో అయితే ఉంటాయి. ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా కానీ ఎక్కడ ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి ఏమి లేవు. నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ కెమెరా యూఐలో కూడా ల్యాగ్స్ అయితే నేనేం నోటీస్ చేయలేదు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఫోన్ది. అండ్ కాల్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ నాకు కాల్ డ్రాప్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది. ఎప్పుడు 3 పాయింట్స్ 2 పాయింట్స్ అయితే ఉంటాయి. మరి మనం ఎక్కడన్నా ఆ సిగ్నల్స్ ఏరియాకి వెళ్ళినా కానీ అట్లీస్ట్ 2 పాయింట్స్ అయినా ఉంటాయి అనమాట. క్లోజ్ టు సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేసేటప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ ఉంది, సిగ్నల్ రిసెప్షన్ దీని కూడా అలానే ఉంది. నెట్ యూస్ చేసేటప్పుడు కూడా నాకేం ఇబ్బంది అయితే అనిపించలేదు. యూఐలో ఫీచర్స్ కూడా ఉన్నాయి, లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, మనం యాప్ ని క్లోన్ చేయొచ్చు, ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే కాల్ రికార్డ్ చేసేటప్పుడు మాత్రం ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. కాకపోతే ఒక ట్రిక్ అయితే ఉంటుంది, ఇది యూస్ చేస్తే మీకు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. ఒక చిన్న విడ్జెట్ అయితే ఉంటుంది వీళ్ళది. డైరెక్ట్ లాంగ్ పర్చేస్ పట్టుకోండి, హోమ్ స్క్రీన్ ని పట్టుకున్న తర్వాత మీకు విడ్జెట్స్ అని వస్తాయి కదా, విడ్జెట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రికార్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ విడ్జెట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. కింద మైక్ అండ్ సిస్టమ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైనా మీకు కాల్ వచ్చింది అనుకోండి, కాల్ మీరు లిఫ్ట్ చేసిన తర్వాత మినిమైజ్ చేసేసి జస్ట్ రికార్డర్ మీరు ఆన్ చేయండి. కాల్ రికార్డ్ అయిపోతే అవతల వాళ్ళకి వినిపించదు, మీకు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు తెలియదు. వీళ్ళ రికార్డర్ యాప్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు మెనూలోకి వెళ్తే ఇక్కడ మీకు మొత్తం
కనిపిస్తూ ఉంటాయి. అప్డేట్స్ 3+6 ఇస్తున్నారు వీళ్ళు. 3 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 6 ఇయర్స్ వచ్చేసరికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఇస్తూనే ఉంటారు. నాకు కెమెరా రిలేటెడ్ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి నేను యూస్ చేసే టైంలో. అప్డేట్స్ అయితే వీళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా నాకు బాగా అనిపించింది. కెమెరా దీనిలో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అది మనకు అంత పనికిరాదు కానీ మిగతా 2 కెమెరాస్ మెయిన్ కెమెరా కానివ్వండి, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. మీకు 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్, మెయిన్ అండ్ టెలిఫోటో. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ బాగా అనిపిస్తుంది వీళ్ళది నాకు. కొద్దిగా క్లోజ్ టు గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ లాగా ఉంటుంది. సో కొంచెం మీకు కెమెరా ఫొటోస్ మీకు కలర్స్ కొంచెం న్యాచురల్ గా అనిపిస్తూ ఉంటాయి. మరి పెయింట్ ఏది ఫేస్ కి. అండ్ డైనమిక్ రేంజ్ చాలా బాగా అనిపించింది. డీటెయిల్స్ బాగున్నాయి. ప్రాసెసింగ్ చేస్తుంది కొద్దిసేపు. ప్రాసెసింగ్ చేసిన తర్వాత మీకు ఇమేజ్ అయితే బాగా చూపిస్తుంది. బాగున్నాయి ఫొటోస్ అయితే. చాలా ఫొటోస్ నేను తీసాను. నేను చెప్పాక షిరిడి కూడా వెళ్ళాను ట్రిప్. అక్కడ చాలా ఫొటోస్ తీసాను. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ మనకి టెలిఫోటో లెన్స్ యూస్ చేసి 3.5x లో బాగా వస్తున్నాయి ఫొటోస్. కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. వీడియో కూడా బ్యాక్ కెమెరా మీరు 4K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. HDR లో వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా మీకు బాగా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 4K లేదు. ఫ్రంట్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది మీకు. ఫ్రంట్ మాక్సిమం 1080p 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఫ్రంట్ 4K 30 ఇస్తే బాగుండేది. దీనిలో అయితే ఆప్షన్ లేదు. అండ్ కెమెరాలో ఇంకొకటి మిస్ అవుతుంది వస్తారు, పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయడానికి అయితే లేదు. ఈ రెండే నాకు మిస్ అయింది అనిపించింది కెమెరా యూస్ చేసేటప్పుడు. మిగతావన్నీ బాగున్నాయి. ఒకసారి వీడియో శాంపుల్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. అభి హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్ అభిరామ్. అభిరామ్ ఏం చేస్తున్నావు అభిరామ్? ఎక్కడికి వచ్చావు అభిరామ్? ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ ఫోన్ మీకు 50 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒక గంట పడితే టైం గంట 10 నిమిషాలు ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. ఇవి కొంచెం పాజిటివ్ విషయానికి వస్తే ఈ ఫోన్ లో బాగా అనిపించినాయి నాకు. ఇవి కూడా NFC కానీ బ్లూటూత్ 5.4 Wi-Fi 6 ఇవన్నీ ఉంటాయి. దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తున్నాయి. అవన్నీ మీకు బాగానే ఉన్నాయి. సెన్సార్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. జైరోస్కోప్ ఇవన్నీ పాజిటివ్స్. నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ లో మీకు చార్జర్ అయితే ఉండదు. ఓన్లీ మీకు బాక్స్ లోపల మొబైల్ ఫోన్ తో పాటు Type-C కేబుల్ అయితే వస్తుంది అంతే. చార్జర్ మీకు సపరేట్ కొనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఫోన్ పెట్టిన ప్రైస్ కి IP రేటింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ IP రేటింగ్ అయితే లేదు దీనిలో. మీకు IP65 రేటింగ్ తోనే వస్తుంది. IP68 కానీ 69 కానీ ఇట్లాంటి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఆ ప్రైస్ కి. దీనిలో మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే లేదు. అండ్ డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ ఏమీ లేవు దీనిలో మీకు. డిస్ప్లేలో కానీ సౌండ్ లో కానీ డిస్ప్లే క్వాలిటీ బాగా అనిపించింది. ఆ డిస్ప్లే నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఒకటే కొద్దిగా నాకు ప్రాబ్లం అనిపించింది. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఎనేబుల్ చేసాం అనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా బ్రైట్ చేస్తుంది డిస్ప్లేని, బాగానే కనిపిస్తుంది. లోపలికి వచ్చినప్పుడు మాత్రం మనం ఇండోర్ లో ఉన్నప్పుడు మాత్రం బ్రైట్నెస్ మరీ డౌన్ చేసేస్తుంది, మరీ డల్ అయిపోతుంది. నేను చూసేదానికైతే మాత్రం నాకు చాలా తక్కువ అనిపించింది. నేను ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఆఫ్ చేసుకొని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకుంటున్నా. అది ఒకటే అనిపించింది డిస్ప్లే పరంగా. కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్కడ నాకు ప్రాబ్లం లేదు. సౌండ్ కూడా బాగుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే అనిపించింది. అండ్ అన్ని ఉన్నాయి. LDAC కానీ LHDC కానీ అన్ని ఆడియో కోడెక్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. డాల్బీ విజన్ కూడా లేదు. ఇంకోటి మెయిన్ మైనస్ అనిపించింది నాకు గేమింగ్ అనమాట. గేమింగ్ అసలు ఆడలేదు మీరు దీనిలో. దీని స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. మీరు ఈవెన్ TDMs కూడా ఆడలేకపోయాను నేను. క్యాజువల్ గా అయితే ఇంతకుముందు S26 నేను యూస్ చేస్తాను. ఒక 1 అవర్ అయినా 1.5 అవర్ 2 అవర్స్ అట్లా గేమ్స్ ఆడుతూ ఉండేవాడిని. దీనిలో ఆప్షనల్ గేమ్స్ అయితే అంత బాగా రన్ చేయట్లేదు. కొద్దిసేపు ఆడితే ఫోన్ వేడైపోతుంది, లాగ్ అయిపోతుంది. మీరు గేమ్ అసలు ఆడలేరు, ఇరిటేట్ చేస్తుంది మిమ్మల్ని. ప్రాసెసర్ కూడా మీకు అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. గేమ్స్ మాత్రం 120 FPS లో రన్ చేస్తుంది కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. స్టోరేజ్ కూడా మీకు UFS 3.1 తో వస్తుంది. ర్యామ్ LPDDR5X ఉంది కానీ స్టోరేజ్ మాత్రం UFS 3.1 తో వస్తుంది. ఇంకోటి ప్రాబ్లం అనిపించింది, ఫోన్ హీట్ అవుతా ఉంటుంది. మీకు నార్మల్గా ఇట్లాంటి కండిషన్ లో మీరు ఇండోర్ లో యూస్ చేస్తున్నప్పుడు AC ఇట్లాంటి కండిషన్ లో మీకు ఎక్కడ ప్రాబ్లం అనిపించింది, చాలా బాగుంటుంది మీరు ఫోన్ యూస్ చేసేటప్పుడు. ఎప్పుడైతే మీరు బయటకు వెళ్తారో, మొబైల్ డేటా ఆన్ చేస్తారో, అండ్ మీకు బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ ఇలాంటి తీసినప్పుడు ఫోన్ చాలా వేడైపోతుంది. మెటల్ బాడీ ఇది, చాలా వేడి అనిపిస్తుంది ఫోన్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు. కొంచెం ఇబ్బంది పడతారు మీరు బయటకు వెళ్ళినప్పుడు. ఫోన్ మీరు యూస్ చేసేటప్పుడు కొద్దిగా ఎండగా ఉంది మాత్రం ఫోన్ చాలా వేడైపోతూ ఉంటుంది. అండ్ టెంపరేచర్ అవన్నీ చెక్ చేయలేదు కానీ పట్టుకున్నప్పుడు మాత్రం కాలిపోతుంటుంది ఫోన్. నార్మల్గా మనం టెంపరేచర్ ఇండోర్లో మనం గేమ్స్ ఆడితే అలా చెక్ చేసినప్పుడు మీకు 45 లోపే ఉంటుంది టెంపరేచర్. ఇంకోటి నాకు బాగా ప్రాబ్లం అనిపించింది బ్యాటరీ లైఫ్. బ్యాటరీ లైఫ్ మీకు అనుకున్నంత రాదు. నేను మీడియం యూజర్ కాబట్టి నాకు ఓకే, నాకు ఫుల్ డే అయితే ఈజీగా వస్తుంది. నాకు యావరేజ్ స్క్రీన్ టైం ఒక 5 to 6 అవర్స్ మధ్యలో అయితే వస్తుంది. కొద్దిగా హెవీ యూస్ చేస్తే మాత్రం 4 to 5 అవర్స్ మధ్యలో వస్తుంది. సో బ్యాటరీ మీకు ఎక్కువసేపు అయితే రాదు. ఒకవేళ మీరు హెవీ యూస్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ ఫోన్ ని రోజులో మీరు ఇంకోసారి ఛార్జ్ పెట్టాలి, 2 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి అయితే ఉంటుంది. దీనిలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5400 mAh బ్యాటరీ ఉంటుంది. ఫోన్ మీకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్ ఛార్జ్ పెట్టాలన్నా వైడ్ ఛార్జింగ్ చేయొచ్చు. 7.5 వాట్ వరకు అవుట్పుట్ ఇస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండదు. అండ్ Type-C పోర్ట్ కూడా మీకు USB 2.0 తో వస్తుంది. సో మీరు ఫాస్ట్ గా ఫైల్స్ ఇలాంటివి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే కుదరదు. అండ్ కెమెరాలు ఆల్రెడీ చెప్పా, ఫ్రంట్ మనకి 4K లేదు. ఫ్రంట్ మాక్సిమం 1080 వరకు వీడియో మీరు రికార్డ్ చేయొచ్చు.
అండ్ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ కూడా లేదు. ఇవి కూడా కొన్ని మైనస్లు. ఇవి నాకు నచ్చినవి ఈ ఫోన్లో. ఇంకొకటి కూడా యాడ్ అయింది, ప్రైస్ ఇప్పుడు దీని ఫోన్ ప్రైస్ చూస్తే మాత్రం ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 49,999 ఉంది. ఫోన్ లాంచ్ అయింది వచ్చేసరికి 39,999కి లాంచ్ అయింది. ఫస్ట్ సేల్లో 36,000 అట్లా వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ 46,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆఫర్లో మీరు కొనాలి 46,000-47,000 రూపాయలకి వెళ్ళిపోయింది. నథింగ్ ఫోన్ 3 చూస్తే మీకు ప్రైస్ 49,999కి వస్తుంది, సేమ్ ప్రైస్కి వస్తుంది. అది చాలా బెటర్ ఫోన్. మీకు ఇంకా 8 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, 8S Gen 4 ఉంటుంది దానిలో. చాలా బెటర్ ఫోన్ ఇంకా దీంతో కంపేర్ చేస్తే. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే నథింగ్ ఫోన్ మీకు ఇష్టం అనుకుంటే మాత్రం నా సజెషన్ నథింగ్ ఫోన్ 3కి వెళ్ళండి ఈ ఫోన్ కంటే. ఈ ఫోన్స్ ఎవరికి సెట్ అయితే అంటే ఈవెన్ నథింగ్ ఫోన్ 3 కానీ ఇది కానీ ఎవరికి సెట్ అయితే అంటే మీరు కొద్దిగా రెగ్యులర్గా యూస్ చేసే ఫోన్స్ కానీ డిఫరెంట్గా ఉండాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ఫోన్ బయట తీసినప్పుడు అందరు మీ వైపు చూడాలి. డిజైన్ మీకు హైయెస్ట్ ప్రయారిటీ. మీడియంగా యూస్ చేస్తాము ఫోన్, మరి హెవీ యూజర్ కాదు అనుకుంటే, ఎందుకంటే హెవీ యూస్ చేస్తే బ్యాటరీ రాదు మీకు, ఈవినింగ్లో అయిపోతుంది. సో మీడియం యూజర్, డిజైన్ హైయెస్ట్ ప్రయారిటీ, కొద్ది కెమెరాస్ బాగుండాలి అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్కి వెళ్ళొచ్చు. సో ఒకవేళ మీరు గేమ్స్ ఆడతాము, బ్యాటరీ లైఫ్ నాకు ఎక్కువ కావాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, ఈ ఫోన్ జోలికి అయితే వెళ్ళకండి. ఇంకా మీ ఇష్టం మీ ఫోన్ తీసుకోవాలో వద్దో. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 3కి వెళ్ళండి, దీనికైతే వెళ్ళకండి. ప్రైస్కి నథింగ్ ఫోన్ 3 ఇంకా బెటర్ వాల్యూ ఆఫర్ చేస్తుంది దీనికంటే. ఇది నథింగ్ ఫోన్ 4a Pro రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.